కొండపైన చూడాల్సిన ప్లేసెస్‌లో ఫస్ట్ మేము మ్యూజియంకే వెళ్దాం అనుకున్నాం. సో, అక్కడ వెళ్లి చూసేపాటికి వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అని ఉందన్నమాట. సో, ఎలో లేదు. రూమ్స్ నుంచి మ్యూజియంకి డైరెక్ట్‌గా వెళ్తే 10 మినిట్స్‌లో వెళ్ళిపోవచ్చన్నమాట. కానీ మా వారు చుట్టూ తిప్పి తీసుకొచ్చి ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ పైన చేశారు. ఇంక అందరికి కాళ్ళు నొప్పులొచ్చేసాయి. ఈ పిల్లలతో ఇంక అవ్వదులే రూమ్స్‌కి వెళ్ళిపోదాం అనుకున్న టైంకి ఒక అంకుల్ పిలిచి ఎక్కడికి అని అయితే అడిగారు. సో, మొత్తం అంతా చెప్పాము. ఇంకా ఆయన ₹1000కి మొత్తం 3 ప్లేసెస్ చూపిస్తా అనైతే చెప్పారు. పర్వాలేదు మా అందరికి రీజనబులే అనిపించింది. సో, ఇంక బండైతే ఎక్కేసాము. ఇక్కడ షెడ్డుల్లాగా కనిపిస్తున్నాయి కదా! అదొచ్చేసి ఫ్రీ దర్శనం లైన్ అన్నమాట. ఫస్ట్ అయితే మమ్మల్ని శ్రీవారి పాదాల దగ్గరికి తీసుకెళ్తా అన్నారు. క్లైమేట్ అయితే చాలా బావుంది. చాలా పీస్‌ఫుల్‌గా మనసుకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇంకా శ్రీవారి పాదాల దగ్గరికి ఇలా మెట్లుంటాయన్నమాట. అలా మెట్లెక్కుతూ కిందకి చూసామంటే మాత్రం భలే భయమేస్తుంది. చూసారు కదా! ఇక్కడ కూడా ఎంతమందున్నారో. మహి పడుకున్నాడని ఇంకా మావయ్య మహి దగ్గరే ఉన్నారు. ఇవే శ్రీవారి పాదాలన్నమాట. రియల్‌గా శ్రీవారి పాదం మోపిన చోటు ఉంటుంది కదా! సో, అక్కడ ఇలాగ పైన పాదాల్లాగా చెక్కారు. స్వామి పాదాలు మోపిన తర్వాత డైరెక్ట్ ఆనంద నిలయంకైతే వెళ్లారంట. సో, అందుకే ఆయన పాదాలు ఆనంద నిలయం వైపు చూపిస్తున్నట్టే ఉంటాయి. అలా మెట్లు దిగుతున్నామో లేదో దీన్ని ఉడతంటారో ఏమంటారో తెలీదు గానీ ఫస్ట్ అయితే నమస్కరిస్తున్నట్లు చేతులైతే అలా పెట్టిందన్నమాట. ఆ తర్వాత జనాలందరూ తినడానికి ఏవో ఒకటి పెడుతూ ఉంటారు కదా! సో, అవైతే తింటుంది. సో, ఇంకా 3 ప్లేసెస్‌లో ఒక ప్లేస్ అయితే మనం చూసేసాము. ఇంకా నెక్స్ట్ వీడియోలో మిగిలిన ప్లేసెస్ అవి చూపిస్తాను గైస్. అంటిల్ దెన్ స్టే ట్యూన్. థాంక్ యూ ఆల్. బాయ్.